అందరికీ శుభోదయం అండి. ఉదయకాల సమయము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. యెహోవా నాకు ఆధారము. ప్రియా దేవుని బిడలారా, కీర్తనాకారుడు దేవుడే నాకు ఆధారమని మాట్లాడుతూ ఉన్నారు. దేవుని పైన ఆధారపడగలిగినటువంటి జీవితాలు మనకి కావాలి. కొంతమంది వారికి ఉన్నటువంటి ధనమును ఆధారం చేసుకుని, కొంతమంది వారికి ఉన్న అధికారమును ఆధారం చేసుకుని, కొంతమందికి వారికి ఉన్నటువంటి బలాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతూ ఉంటారు. అయితే భక్తుడు అంటున్నాడు, యెహోవా నాకు ఆధారమయ్యా, నీవే నాకు ఆధారమని భక్తుడు చెప్తూ ఉన్నాడు. మన జీవితాలు కూడా దేవుని పైన ఆధారపడి జీవించగలిగిన జీవితాలు కలిగి ఉండాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అని భక్తుడు చెప్తున్నాడు. అంటే కొంతమంది వారి బుద్ధిని, వారి జ్ఞానాన్ని ఆధారం చేసుకుని బ్రతికేవారు ఉంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని బ్రతకడం కాదు, కానీ దేవుని పైన ఆనుకుని జీవించటం మనం అలవాటు చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అని భక్తుడు చెప్పి ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో మాటలు వింటున్నటువంటి నీవు దేనిపైన ఆధారపడుతున్నావో ఆలోచించుకో. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం అంటే మనుషుల మీద ఆధారపడడం కాదు, దేవుని పైన ఆధారపడగలగాలి. అట్టి జీవితాలు మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరమైన జీవితాలుగా మార్చబడతాయి. కనుక ఈ ఉదయకాల సమయంలో మాటలు వింటున్నటువంటి మీరు, నీ ధనాన్ని ఆధారం చేసుకుంటున్నావా? నీ యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటున్నావా? దేన్ని ఆధారం చేసుకుని, నీకున్న స్థితిగతులను ఆధారం చేసుకుని బ్రతుకుతున్నావా? దేవుణ్ణే ఆధారం చేసుకుని బ్రతుకుతున్నావా? నిజంగా దేవుని పైన ఆధారపడి కలిగి నువ్వు జీవించగలిగినట్లయితే అట్టి జీవితం చాలా ధన్యకరమైనటువంటి జీవితం. కనుక మనం అందరము దేవుని పైన ఆధారపడి జీవిద్దాం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. ఈ రోజుని బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నీ బిడ్డల పనులకు తోడుగా ఉండి వారి అవసరాలన్నీ కూడా తీర్చండి. ఎవరు ఏ విషయాల కొరకు ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో అవన్నీ కూడా వారికి దయచేయండి. ఎవరైతే రుణములలో ఉన్నారో ఆ రుణముల నుంచి వారిని విడిపించండి. బలహీనతలో ఉన్న వారిని స్వస్థపరచండి. దేశాల్లో ఉన్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. చదువుకుంటున్న బిడ్డల చదువులకు సహాయం ఇచ్చేయండి. ఉద్యోగముల కోసం ఎదుగుతున్నటువంటి బిడ్డలకు ఉద్యోగాలు దయచేయమని ప్రార్థన చేస్తూ, మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడిన రీతిగా మీ పైన ఆధారపడగలిగినటువంటి జీవితాలు ఉన్నామా అందరికీ దయచేయమని, ఈ రోజున బిడ్డలు చేపట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా బ్రహ్మ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.